సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కేరళ రాష్ట్రంలో వందే మాత్రం పూర్తిగా పాడకపోవడంపై ఒక వివాదం చోటు చేసుకుంది. రీసెంట్ గా కేరళలో వందే మాత్రం గేయాన్ని పూర్తిగా పాడకుండా ఉండటంపై కేరళ గవర్నర్ అసంతృప్తి తెలియజేశారు. అసలు వందే మాత్రం గేయానికి గత సంవత్సరంతో 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. అసలు వందే మాత్రం పాడేటప్పుడు ఎటువంటి రూల్స్ మనం పాటించాలి? మన నేషనల్ సాంగ్ వందే మాత్రం సంబంధించి యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. పబ్లిక్ ఫంక్షన్స్ లో, అఫీషియల్ ఫంక్షన్స్ లో వందే మాత్రం సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మన నేషనల్ యాంథమ్ జనగణమన కంటే ముందుగా వందే మాత్రం ప్లే చేయాలని చెప్పి కూడా ఈ ప్రోటోకాల్ చెప్తుందనమాట. అంతేకాదు వందే మాత్రం ఫుల్ 6 స్టాంజా వర్షన్ అంటే టోటల్గా 3 నిమిషాల 10 సెకండ్ల పాటు ఏదైతే పాడతారో మొత్తం ప్లే చేయాలని, దాన్ని కట్ చేసి ప్లే చేయకూడదని చెప్పి కూడా ఈ రూల్స్ చెప్తున్నాయి. దాంతోపాటు గవర్నమెంట్ ఫంక్షన్స్, అఫీషియల్ ఈవెంట్స్, అదేవిధంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ సెరమనీస్, సివిలియన్ అవార్డ్ సెరమనీస్, ప్రెసిడెంట్ మరియు గవర్నర్ అరైవల్ డిపార్చర్ అండ్ స్పీచెస్, స్కూల్ అసెంబ్లీస్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పబ్లిక్ ఇన్వెస్టిట్యూట్స్ అండ్ స్టేట్ పరేడ్స్, వీటిలో కంపల్సరీగా మన నేషనల్ సాంగ్ వందే మాత్రాన్ని ప్లే చేయమని చెప్పారనమాట. సరిగ్గా నవంబర్ 7వ తారీఖున 1875లో వందే మాత్రం మొట్టమొదటిసారి పబ్లిష్ అయిందనమాట. వందే మాత్ర రచయిత మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ. ఈయన యొక్క లిటరీ జనరల్ బంగదర్శన్ లో నవంబర్ 7వ తారీఖున 1875లో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన నావెల్ ఆనంద్ మఠ్ దానిలో పబ్లిష్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే గనక వందే మాత్రం గీతానికి, ఈ జాతీయ గేయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కట్టారనమాట. వందే మాత్రం అనేది మన జాతిలో అంకితం అయిపోయింది. అంతేకాదు భారతదేశం యొక్క నాగరికత, సాంస్కృతిక, రాజకీయ భావజాలాల్లో వందే మాత్రం అనేది అణువణువుడా మమేకం అయిపోయింది. అంతేకాదు వందే మాత్రం అనేది దేశం యొక్క ఐక్యత, సమగ్రత అండ్ భారతీయత. వందే మాత్రం అంటే భారతమాత మన తల్లి అని చెప్పే విధంగా మన మదర్ ల్యాండ్ కి అంటే మన కన్న భూమికి మనం దాసోహం అంటున్నాం అని అర్థం అనమాట. వందే మాత్రం అంటే తల్లి నీకు వందనం, నీ ముందు నేను తల ఉంచుతున్నాను అని అర్థం అనమాట. ఆ తర్వాత మనం చూస్తే 1907లో మేడం బికాజీ కామా ఎక్కడైతే స్టడ్గార్డ్ బెర్లిన్ లో త్రివర్ణ పతాకం ఎగరేశారో ఆ పతాకం మీద కూడా వందే మాత్రం అనే మాట రాసిందనమాట. సో వందే మాత్రం మనకి థీమ్ సాంగ్ అయింది. వందే మాత్రం మన గుండె చప్పుడైంది. వందే మాత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. అది కూడా మనం గమనించాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మన స్వతంత్ర ఉద్యమంలో వందే మాత్రం అనేది మనం ఎప్పుడూ పాడుతూ వచ్చాం. అంతేకాదు వందే మాత్రం అనేక మార్లు పాడినందుకు, వందే మాత్రం స్లోగన్ అనేక మార్లు ఉచ్చరించినందుకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 20th May 1906 1906లో మే 20వ తారీఖున బరిసాలి ప్రస్తున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో అప్పట్లో వందే మాత్రం ప్రొసెషన్ అనేది జరిగిందనమాట. దానిలో వేల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. హిందూస్, ముస్లింస్ అందరూ కలిసి వందే మాత్రం పాడుకుంటూ వందే మాత్రం ఫ్లాగ్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. దాంతో పాటు ఆగస్టు 1906లో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం అని చెప్పి ఇంగ్లీష్ డైలీ కూడా స్టార్ట్ చేశారు. ఈ వందే మాత్రం థీమ్, దాని వెనకాల ఉన్న ఎమోషన్ తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఫైన్ విధించేవాళ్ళు, పోలీసులు కాపలా పెట్టేవాళ్ళు. బెంగాల్లోని రంగ్పూర్ అనే ప్రాంతంలో ఎవరైతే వందే మాత్రం పాడతారో వాళ్ళపైన 5 రూపాయలు ఫైన్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. అంతేకాదు వందే మాత్రం పాడిన వాళ్ళని, ఆ స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు 1908లో ఎప్పుడైతే లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు అరెస్ట్ అయ్యారో ఆయన్ని మాండలే జైల్ బర్మాకి తరలించారనమాట. ఆ టైంలో కూడా చాలా మంది యువకులు వందే మాత్రం పాడారు. వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకటా రెండా వందే మాత్రం సంబంధించిన గాథలు, కథలు ఎన్నో. వందే మాత్రం అనేది మన అందరి గుండె చప్పుడు కావాలని కోరుకుందాం. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.